హలో ఎవరీవన్. వెల్కమ్ టు టెక్ విత్ సాత్విక్. ఈ వీడియోలో మనం 2 పాయింటర్ అప్రోచ్ గురించి తెలుసుకుందాం. సో ఇట్స్ మోర్ లైక్ ఏ ఇంట్రడక్షన్ వీడియో అన్నట్టు. సో దీనిలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయం. బట్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ 2 పాయింటర్ అప్రోచ్, అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అండ్ హౌ వీ కెన్ ఐడెంటిఫై 2 పాయింటర్ అప్రోచ్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో 2 పాయింటర్ అప్రోచ్ గురించి తెలుసుకునే ముందు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పాయింటర్. సో పాయింటర్ని సింపుల్గా చెప్పాలంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ సంథింగ్ వీ యూస్ టు రిఫర్ సమ్ వాల్యూ ఆర్ పొజిషన్ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరే తీసుకుంటే సో ఇక్కడ ఒక ఎరే తీసుకున్నా కదా ఆఫ్ 5 వాల్యూస్. సో సపోజ్ నేను ఈ వాల్యూని పాయింట్అవుట్ చేయాలి, ఈ వాల్యూని రిఫర్ చేయాలంటే ద ఈజియెస్ట్ వే వాట్ వీ కెన్ డూ, సపోజ్ లెట్స్ ఈ ఎరే ఇట్లా అనుకుంటే ఐ కెన్ సే దట్ దిస్ వాల్యూ ఈజ్ ఎట్ దిస్ పొజిషన్. బట్ ఇలా కాకుండా నాకు స్పెసిఫిక్గా ఆ వాల్యూ నేను యాక్సెస్ చేయాలి. ఎలా అంటే ఇలా వాట్ డూ సే స్టాటిక్ కాకుండా వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ అసైన్ ఏ వేరియబుల్ అండ్ డిఫర్ ఇట్ యాజ్ పాయింటర్ అన్నట్టు. సో దాన్ని నేను ఏం చేయొచ్చు, నేను డైరెక్ట్గా ఈ వాల్యూకి చేయొచ్చు, లేదా నేను పొజిషన్కి పాయింటర్గా అసైన్ చేసుకోవచ్చు. లెట్స్ మై పాయింటర్ ఈస్ ఏ. సో నేను ఏ ఈక్వల్ టు అని పెట్టి ఐ కెన్ యాక్సెస్ దట్ వాల్యూ లైక్ దిస్. ఆర్ వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ డైరెక్ట్లీ సే దట్ ఏ ఈక్వల్ టు array of 2 అండ్ ఆ వాల్యూ నేను డైరెక్ట్గా ఏదో యాక్సెస్ చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద యూస్ కేస్ అన్నట్టు ఇట్ కెన్ బీ ఏ పొజిషన్ ఆర్ ఇట్ కెన్ బీ ద డైరెక్ట్ వాల్యూ. సో మనకి యూస్ కేస్ బట్టి ఇది మారుతూ ఉంటుంది. బట్ ద బేసిక్ అండర్స్టాండ్ పాయింటింగ్ ఏంటంటే వీ స్టోర్ సమ్ టైప్ ఆఫ్ రిఫరెన్స్ టు ఏ వాల్యూ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్ అన్నట్టు. సో అసలు 2 పాయింటర్ అప్రోచ్ ఎక్కడెక్కడ వాడతాం అంటే ద మోస్ట్ కామన్ కేసెస్ నాకు తెలిసింది ఏంటంటే 1 arrays, 2 strings, 3 linked list. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనం కంపెనీస్లో అడిగే చూసేది ఈ 3 అన్నట్టు. సో ఐదర్ అరేస్ నుంచి అడుగుతాడు లేదా స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ ఆర్ బేసికలీ అరేస్ అని మనం అనుకోవచ్చు అండ్ లింక్ లిస్ట్లో అడగచ్చు. సో ఈ 3 డేటా స్ట్రక్చర్స్లోనే మోస్ట్ ఆఫ్ ది టైమ్ విల్ సీ 2 పాయింటర్ అప్రోచ్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, అడగడం కానీ, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేయడం కానీ జరిగింది. ఓకే, బట్ హౌ డూ వీ ఐడెంటిఫై ఇట్స్ 2 పాయింటర్ అప్రోచ్ ప్రాబ్లం అంటే హౌ టు ఐడెంటిఫై. సో హౌ టు ఐడెంటిఫై అంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ బట్ దీస్ ఆర్ నాట్ ఆల్వేస్ అప్లికబుల్. బట్ ఒక అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తాను. సో ఎక్కడంటే ఇఫ్ దే ఆస్క్ అస్ టు ఫైండ్ 2 వాల్యూస్, సపోజ్ మనకి 2 వాల్యూస్ వెదర్ ఇట్ బి అరేస్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ లింక్స్ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ కెన్ బి 2 పాయింటర్ అప్రోచ్ అన్నట్టు. అలా కాకుండా ఇఫ్ దే ఆస్క్ అస్ టు ఫైండ్ సమ్ వాల్యూ బిట్వీన్ 2 పొజిషన్స్, సో 2 పొజిషన్స్ మధ్యలో ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నారు అనుకోండి, అప్పుడు కూడా వీ మే ట్రై టు యూస్ 2 పాయింటర్ అప్రోచ్ అన్నట్టు. అది కాకుండా ఇంకెప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇఫ్ దే ఆస్క్ అస్ టు ఫైండ్ సమ్ వాల్యూ ఫ్రమ్ ఏ సబ్ ఎరే. సో సబ్ ఎరే నుంచి కూడా ఇఫ్ దే ఆస్క్ అస్ టు ఫైండ్ సమ్ స్పెసిఫిక్ వాల్యూ, ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేసి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటే అప్పుడు కూడా వీ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్ 2 పాయింటర్ అప్రోచ్ అన్నట్టు. సో ఈ 2 పాయింటర్ అప్రోచ్ అనేది ఇట్స్ బిగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లోనే ఇంకా సబ్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి. ఎలా అంటే ద మోస్ట్ కామన్ ఏంటి 2 పాయింటర్ అప్రోచ్. ఈ 2 పాయింటర్ అప్రోచ్లో వీ హ్యావ్ బేసిక్ 2 పాయింటర్ అప్రోచ్, బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. దాని తర్వాత మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటి మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంటే బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ కూడా ఇట్స్ ఏ టైప్ ఆఫ్ 2 పాయింటర్ అప్రోచ్ ఇంప్లిమెంటేషన్ అన్నట్టు బైనరీ సెర్చ్. సో బేసికలీ సపోజ్ ఎరేస్ ఆర్డర్ ఇచ్చే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే బైనరీ సెర్చ్ లాజిక్ వాడి వీల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద వాల్యూ. సో అప్పుడు కూడా ఏంటి వీఆర్ యూజింగ్ 2 పాయింటర్ అప్రోచ్ ఇన్ సర్టెన్ వే దట్ వీ కెన్ ఇంప్లిమెంట్ బైనరీ సెర్చ్ అల్గోరిథం. దాని తర్వాత ఇంకెప్పుడు స్లైడింగ్ విండో. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఇవి బేసిక్ 2 పాయింటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ డైరెక్ట్గా మనం లెఫ్ట్ రైట్ ఆ లాజిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు 2 పాయింటర్ యూజ్ చేసి, లేదా 2 పాయింటర్ అప్రోచ్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటే బైనరీ సెర్చ్ అని అర్థం చేసుకోవాలి, లేదా స్లైడింగ్ విండో. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఈ 3 కేటగిరీస్ 2 పాయింటర్ అప్రోచ్ సబ్ కేటగిరీస్ అనొచ్చు 2 పాయింటర్ అప్రోచ్కి. ఓకే, మనకి 2 పాయింటర్ అప్రోచ్ అంటే ఏంటో తెలిసింది, అసలు హౌ టు ఐడెంటిఫై అని తెలుసు, వాట్ ఆర్ ద సబ్ కేటగిరీస్ ఇన్ 2 పాయింటర్ అప్రోచ్ అని తెలుసు. బట్ హౌ ఆర్ ద మోస్ట్ 2 పాయింటర్ అప్రోచ్ ఇంప్లిమెంటెడ్ అంటే ఏంటంటే లెట్స్ సీ. సో 2 పాయింటర్ అప్రోచ్
ఇంప్లిమెంటేషన్. సో 2 పాయింటర్ అప్రోచ్ ఇంప్లిమెంటేషన్ మోస్ట్ కామన్ ఎట్లుంటదంటే, యాజ్ డెఫినేషన్ వి టేక్ 2 పాయింటర్స్. లెట్ ఇట్ బి a, b ఆర్ లెఫ్ట్, రైట్ ఆర్ x, y. వాటెవర్ ఇట్ ఈస్. మీ వేరియబుల్స్ మీ ఇష్టం. బట్ వాట్ వి బేసికలీ టు యూ ఇస్ ఒక అరే, లెట్ బి సమ్ వాల్యూ 2, 3, 5, 8, 5, 9, 13 అరే, లేదా స్ట్రింగ్, లెట్ ఇట్ బి సమ్ స్ట్రింగ్ ఆర్ సమ్ లింక్ లిస్ట్. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తాం 2 పాయింటర్ అప్రోచ్ తీసుకుని, వీ విల్ ట్రై టు ట్రావెల్ విత్ ఇన్ దీస్ అరే, స్ట్రింగ్ ఆర్ లింక్ లిస్ట్ అండ్ ఇంప్లిమెంట్ సమ్ లాజిక్ టు ఫైండ్ ద సొల్యూషన్. ఎలా ట్రావెల్ చేస్తాం అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎలా ట్రావెల్ చేస్తాం అంటే దెర్ ఆర్ బేసికలీ 2 కేటగిరీస్. వన్ ఏంటంటే ఆపోజిట్ పొజిషన్. సెకండ్ ఏంటంటే ప్యారలల్ పొజిషన్. ఆపోజిట్ పొజిషన్ అంటే ఇప్పుడు మనకి అరే ఉంది చూడండి, 2, 3, 5, 9, 2, 3, 5, 9, 13. సో ఆపోజిట్ ఏంటంటే బేసికలీ వీ టేక్ ద 2 పాయింటర్స్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ ఏ, బి ఆర్ ఎక్స్, వై ఆర్ ఎల్, ఆర్. సో ఇలా ఆపోజిట్ దగ్గర పెట్టుకొని వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ లాజిక్ అండ్ మూవ్ దెమ్ ఇన్సైడ్ అన్నట్టు. సో ఏ ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేసి ఏ ఇక్కడికి వస్తుంది, బి ఇక్కడ. సో సిమిలర్లీ మళ్ళీ ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి, ఇక్కడ ఉన్న దానికి ఇక్కడికి. వాట్ వీ డూ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ స్టార్ట్ చేసి వీ విల్ ట్రై టు గెట్ దెమ్ టుగెదర్ అన్నట్టు. సో అది వన్ టైప్ ఆఫ్ ట్రావెల్ అన్నట్టు. ఇంకేంటి 2 పాయింటర్ అప్రోచ్ ట్రావెల్ అంటే వీ హ్యావ్ ప్యారలల్ అన్నట్టు. ప్యారలల్ అంటే ఏంటి, సేమ్ ఇప్పుడు సేమ్ ఏరియా తీసుకొని 2, 3, 5, 9, 13 ప్యారలల్గా ఎలా చేయొచ్చు అంటే ఏ, బి సేమ్ చోట స్టార్ట్ చేసి ఆర్ సేమ్ డైరెక్షన్లో స్టార్ట్ చేసి వి మూవ్ దెమ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఎట్లా అప్డేట్ అయ్యిద్ది, సపోజ్ ఇలా స్టార్ట్ అయింది అనుకోండి, ఏ ఇక్కడ వచ్చింది, బి ఇక్కడ వచ్చింది, అప్పుడు ఏ, బి మళ్ళీ సేమ్ ఏ ఇక్కడ, బి ఇక్కడ, ఏ, బి. సో సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వచ్చు. సో దెర్ ఆర్ ఓన్లీ 2 మెయిన్ ట్రావెల్ డిఫరెన్సెస్. వన్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ స్టార్ట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ దగ్గర రావడం, లేదా ఒకే డైరెక్షన్ స్టార్ట్ అయ్యి ఒకే డైరెక్షన్ నుంచి ట్రావెల్ అవ్వడం. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్రావెల్ డైరెక్షన్స్ అనేది. బట్ ప్యారలల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ కెన్ బి ప్యారలల్ ఆర్ ఆపోజిట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంక్రిమెంట్స్ అనేవి, ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్, దే ఆర్ నాట్ ఫిక్స్డ్ అన్నట్టు. ఎలా ఇప్పుడు చూస్తే నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఏ ఒకసారి ఇక్కడికి వచ్చింది, బి ఒకసారి ఇక్కడికి వచ్చింది. సో వన్ టైం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని నేను చెప్పాను. బట్ అలా అనేది ఫిక్స్డ్ కాదు. సమ్ కేసెస్ వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఫిక్స్డ్, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది లాజిక్. సో అలానే ప్యారలల్లో కూడా ఇక్కడ నేను చెప్పింది ఏంటి, ఏ ఒకసారి, బి ఒకసారి, ఏ ఒకసారి, బి ఒకసారి. సో అక్కడ ఏంటి సింగిల్ టైం ఇంక్రిమెంట్స్ చేస్తున్నా. బట్ అలా కాదు, ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద లాజిక్ అన్నట్టు. సో లాజిక్ మీదే డిపెండ్, మన క్వశ్చన్లో ఉన్న లాజిక్ మీదే డిపెండ్ అయ్యింది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామంది ఏం చేస్తారంటే 2 పాయింటర్ అప్రోచ్ అని దే ట్రై టు డూ సింగిల్ ఇంక్రిమెంట్స్ ఆర్ సింగిల్ డిక్రిమెంట్స్ అన్నట్టు. బట్ ఇట్స్ ఎ బ్యాడ్ స్ట్రాటజీ అన్నట్టు. మనకి లాజిక్ అర్థం చేసుకొని వీ నీడ్ టు నో వెదర్ వీ నీడ్ టు డూ సింగిల్ ఇంక్రిమెంట్స్, డబుల్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద ట్రిగర్ ఇంక్రిమెంట్స్ అన్నట్టు. సో ఇది మోస్ట్ కామన్ ట్రావెల్ అండ్ ఇంక్రిమెంట్ లాజిక్. సో ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం, వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ 2 పాయింటర్ అప్రోచ్, దాని పాయింటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దెన్ ఎక్కడెక్కడ వాడతామని చూసాం, వేర్ వీ యూజ్ 2 పాయింటర్ అప్రోచ్, ఎక్కడెక్కడ అరేస్, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్. నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై అంటే ఏం చేసాం మనం, మోస్ట్ కామన్ కేసెస్ చెప్పాను నేను. ఫైండ్ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ 2 పాయింటర్ అప్రోచ్. లేదా ఫైండ్ వాల్యూ బిట్వీన్ ఏ 2 పొజిషన్స్ మధ్య వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఇట్ కెన్ బి 2 పాయింటర్ అప్రోచ్. దాని తర్వాత ఫైండ్ సమ్ వాల్యూ విత్ ఇన్ ఏ సబ్ ఏరే అంటే ఇట్ కెన్ ఆల్సో బి ఏ 2 పాయింటర్ అప్రోచ్. ఇంకేంటంటే దేర్ ఆర్ అదర్స్, బట్ అవి మనం ఎలా చేయాలి, ఓన్లీ ప్రాక్టీస్ మీదే మనకు అలవాటది. ఇట్స్ నాట్ లైక్ మనం చూడంగానే దెర్ ఈస్ సమ్ కీ వర్డ్ ఆర్ కీ లాజిక్ మనం చూసి 2 పాయింటర్ అప్రోచ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పలేం. వీటి ఓన్లీ ప్రాక్టీస్ చేస్తూ ఓకే వాట్ వీ కెన్ డూ, ట్రావెల్ ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉస్కే బాద్ వాట్ వీ డిస్కస్ 2 పాయింటర్ అప్రోచ్లో సబ్ కేటగిరీస్ ఏంటి. బేసిక్ 2 పాయింటర్ అప్రోచ్ ఉంది, అది అందరికీ తెలుసు. లెఫ్ట్ రైట్ స్టార్ట్ అవ్వడం, ముందుకు వెళ్దాం. దెన్ వీ హ్యావ్ బైనరీ సెర్చ్ కూడా ఈ 2 పాయింటర్ అప్రోచ్ సబ్ కేటగిరీ. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ టైం కాంప్లెక్షన్ అనేది ఇంకా ఆప్టిమైజ్ అయ్యింది అన్నట్టు. దెన్ వీ హ్యావ్ స్లైడింగ్ విండో ఆల్రెడీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 పాయింటర్ అప్రోచ్. దీని తర్వాత ఏముంది,
2-pointer అప్రోచ్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం? మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ నీడ్ టు ట్రావెల్. ఇచ్చిన ఎర్రే ఆర్ స్ట్రింగ్ ఆర్ లింక్ లిస్ట్ని ఏం చేయాలి? మనం ట్రావెల్ చేయాలి. బట్ ఎలా ట్రావెల్ చేయాలి? దే హ్యావ్ మోస్ట్లీ 2 types. వన్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్, వన్ ఈస్ ప్యారలల్. ఆపోజిట్ డైరెక్షన్ ఎలా? వి స్టార్ట్ ఎట్ ఆపోజిట్ ఎండ్స్, లైక్ స్టార్టింగ్ ఎండింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి విల్ ట్రై టు గెట్ దెమ్ టుగెదర్ అన్నట్టు. బట్ ప్యారలల్ ఏంటి? వి ఐదర్ స్టార్ట్ దెమ్ విత్ ద స్టార్టింగ్ పొజిషన్ ఆర్ ఎండింగ్ పొజిషన్. ఎక్కడో చోట స్టార్ట్ చేసి విల్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్. బోత్ పాయింట్ ఇస్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నట్టు, వెదర్ ఇట్ బి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో అది మోస్ట్ ట్రావెలింగ్ అప్రోచెస్ వి యూస్. దాని తర్వాత ఏంటి? ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ లాజిక్ ఎలా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ ఏం చేస్తారు? సింగిల్ ఇంక్రిమెంట్ సింగిల్ డిక్రిమెంట్ చేసి లాజిక్ ట్రై చేస్తారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటి? బై డిఫాల్ట్ అలవాటు చేసుకోవాల్సింది క్వశ్చన్ చదివి క్వశ్చన్ బట్టి యూనిట్ అండర్స్టాండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది లాజిక్ బేస్డ్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ మనం 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ చేస్తాం, 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం అని ఫిక్స్ అవ్వద్దు. డిపెండింగ్ ఆన్ ద లాజిక్, డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్, అప్పుడు మనం ఇవి లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ అసలు 2-pointer అప్రోచ్ వల్ల ఏం ఆప్టిమైజ్ అయ్యింది? సో వాట్ ఈస్ చేంజ్? సో మోర్ చేంజ్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ 2-pointer అప్రోచ్లో మనకు బాగా చేంజ్ అయ్యేది ఏంటి? టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ ఆఫ్ n² నుంచి బిగ్ ఆఫ్ n అయింది. అండ్ ఆల్సో సమ్ టైమ్ బైనరీ సెర్చ్ అనుకోండి, బిగ్ ఆఫ్ n నుంచి బిగ్ ఆఫ్ n/2, సారీ బిగ్ ఆఫ్ log n, బిగ్ ఆఫ్ log n అయింది. అండ్ అలానే స్పేస్ కాంప్లెక్స్ డిగ్రీకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ ఆఫ్ n నుంచి బిగ్ ఆఫ్ 1 అయింది. ఆర్ సమ్ టైమ్స్ రియర్లీ సమ్ క్వశ్చన్స్ ఏంటంటే బిగ్ ఆఫ్ n² నుంచి కూడా ఇట్ బికమ్స్ బిగ్ ఆఫ్ n అన్నట్టు. ఈ n² నుంచి ఎన్నప్పుడు ఏంటంటే వెన్ వీ హ్యావ్ 2 కాన్సెప్ట్స్ ఆర్ 3 కాన్సెప్ట్స్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్. ఓన్లీ 2-pointer అప్రోచ్ ప్రాబ్లం కాకుండా సార్టింగ్ ఇంప్లిమెంట్ చేసి దాంతో 2-pointer అప్రోచ్ ఇంప్లిమెంట్ చేయడం, లేదా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో స్పేస్ కాంప్లెక్స్ అనేది ఇట్లా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ విల్ బిగ్ ఆఫ్ n టు బిగ్ ఆఫ్ 1. సో ఇది స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ ఆప్టిమైజేషన్ వీ డన్ యూజింగ్ 2-pointer అప్రోచ్. సో మనం మోస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ 2-pointer అప్రోచ్ ఏం చెక్ చేయొచ్చు అంటే, వన్ ఈస్ రివర్స్ ఏ స్ట్రింగ్. లెట్స్ సే మనకు స్ట్రింగ్ ఇచ్చాడు ABCDE. సో దీన్ని నేను రివర్స్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ అందరూ ఏం చేస్తారు? వీల్ స్టోర్ దెమ్ ఇన్ న్యూ స్ట్రింగ్, కొత్త స్ట్రింగ్లో స్టోర్ చేయడము, లేదా వీ ట్రై టు డూ సమ్ అదర్ లాజిక్ అన్నట్టు. బట్ ద 2-pointer అప్రోచ్లో మనం ఏం చేయొచ్చు అంటే, యాజ్ వీ డిస్కస్డ్ హౌ వీ కెన్ ట్రావెల్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఆర్ ప్యారలల్ కదా. సో నేను ఆపోజిట్ డైరెక్షన్స్లో ఐ విల్ టేక్ 2 pointers, దట్ ఈస్ లెఫ్ట్, రైట్. సో నేను ఏం చేస్తాను అంటే ఈ రెండింటిని స్వాప్ చేస్తాను. సో అప్పుడు ఏమైంది? దీస్ బికమ్ EBCDA. అప్పుడు లెఫ్ట్ రైట్ ఎక్కడికి తీసుకొస్తా అంటే లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ. మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ స్వాప్. అప్పుడు ఏమైంది? దే కమ్ టు EDCBA. దీని తర్వాత లెఫ్ట్ రైట్ ఏంటి? మళ్ళీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ రైట్ ఇక్కడికి వస్తుంది. సో ద మూమెంట్ రెండు సేమ్ పొజిషన్కి వచ్చినప్పుడు నేనేం చేస్తాను అంటే స్టాప్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ లిటరల్లీ రివర్స్ ద స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ ఎక్స్ట్రా స్పేస్ ఆర్ ఎక్స్ట్రా టైం కాంప్లెక్సిటీ అన్నట్టు. సో నేను సింపుల్గా ఏం చేశాను? లెఫ్ట్ రైట్ 2 pointers తీసుకొని జస్ట్ స్వాప్ దెమ్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. లెఫ్ట్ అండ్ ఇంక్రిమెంట్ చేశాను, రైట్ అండ్ డిక్రిమెంట్ చేశాను. సో సింపుల్గా ఏమైంది? దీన్ని రివర్స్ చేస్తే మనకి ఏం రావాలి? EDCBA. ఇక్కడ వచ్చింది కూడా అదే, బోత్ ఆర్ సేమ్. సో దిస్ ఈజ్ వన్ సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్. ఇది ఎవడు ఇంటర్వ్యూలో అడగడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ జస్ట్ ఒక 2-pointer అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తారు. సో దీస్ ఆర్ వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. దెన్ వీ హ్యావ్ 2-pointer అప్రోచ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్స్ ద మోస్ట్ కామన్ వీ నో ఈజ్ బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ కూడా వీ కెన్ సే దట్ ఇట్స్ ఏ 2-pointer అప్రోచ్. బై డెఫినేషన్ ఇట్స్ ఏ 2-pointer అప్రోచ్ ఇంప్లిమెంటేషన్ అనుకోవచ్చు. సో బైనరీ సెర్చ్ ఏంటి? వీ హ్యావ్ గివెన్ ఏ సార్టెడ్ అరే 1 2 3 4 5. సో నాకు ఈ థర్డ్ వాల్యూ పొజిషన్ కావాలి, ఐ నీడ్ టు ఫైండ్ ద పొజిషన్ అంటే బైనరీ సెర్చ్ ఏం చెప్తుందంటే దాని ఇంప్లిమెంటేషన్ కూడా సింపుల్. వీ టేక్ 2 pointers లెఫ్ట్ అండ్ రైట్, వీ ఫైండ్ ద మిడ్ వాల్యూతో కంపేర్ చేసుకొని వీ రిటర్న్ ఇఫ్ ఇట్ ఈస్ ద వాల్యూ, ఆర్ వీ ఇంప్లిమెంట్ సమ్ లాజిక్ టు ఫైండ్ ద కరెక్ట్ సబ్ అరే టు ఫైండ్ ద నెక్స్ట్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? 1 2 3 4 5. దట్స్ నా
ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు ఫైండ్ దిస్ పొజిషన్ వాల్యూ, ఈ పొజిషన్ కనుక్కోవాలి. ఫర్ నౌ ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్. సో నేను ఏం చేస్తాను, ఐ విల్ టేక్ 2 పాయింటర్స్, లెఫ్ట్ రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, దే ఆర్ ఇండెక్సెస్ 0 1 0 1 2 3 4. సో లెఫ్ట్ స్టోర్స్ 0, రైట్ స్టోర్స్ 4. సో నేను మిడ్ కనుక్కుంటా, మిడ్ ఈక్వల్ టు L ప్లస్ రైట్ బై 2, దట్ ఈస్ 0 ప్లస్ 4/2, దట్ ఈస్ 2. సో నేను సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూని కంపేర్ చేస్తా. నాకు కావాల్సిన 2 అక్కడ ఉన్న వాల్యూ సేమా. ఎలా, array of mid ఈక్వల్ టు టార్గెట్ అయితే ఐ విల్ రిటర్న్ పొజిషన్, నాకు కావాల్సిన పొజిషన్ కాబట్టి ఆ మిడ్ అనేది రిటర్న్ చేస్తా. సో ఇఫ్ ఇదైతే ఐ విల్ రిటర్న్ మిడ్, కాదు అంటే నేను ఏం చేయాలి, ఎల్స్ ఇఫ్ కాదన్నప్పుడు నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు చెక్ ఇఫ్ ఈ మిడ్ వాల్యూలో ఉన్న వాల్యూ నాకు కావాల్సిన టార్గెట్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఎక్కువ ఉందంటే నేను తక్కువ ఉన్న దానిలో చెక్ చేసుకుంటా, తక్కువ ఉందంటే ఎక్కువ ఉన్న సబ్ ఏరియాలో చెక్ చేసుకుంటా. సో ఇప్పుడు ఏంటి, array ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దెన్ టార్గెట్. నా టార్గెట్ కంటే నా array ఆఫ్ మిడ్ వాల్యూ తక్కువ ఉంది కదా. సో అప్పుడు నేను ఏం చేయాలి, నాకు దానికంటే తక్కువ వాల్యూస్తో నేను ఎంత వెతికినా నాకు కావాల్సిన టార్గెట్ పొజిషన్ దొరకదు కాబట్టి ఐ విల్ గో టు ద అప్పర్ వాల్యూస్ అన్నట్టు. సో నేను వీటికి కాకుండా ఇవి చెక్ చేసుకున్నా. బట్ మన ఎగ్జాంపుల్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, ఇట్స్ 2. సో నా మిడ్ వాల్యూ ఏమైంది, ఈ ఎగ్జాంపుల్లో మిడ్ ఈక్వల్ టు 3, టార్గెట్ ఈక్వల్ టు 2. ఇది కండిషన్ సాటిస్ఫై అయిందా, నో. సో నేను ఇంకేంటి, ఎల్స్ కేస్. ఈ ఎల్స్ కేస్లో ఏం చేస్తా, ఐ విల్ చెక్ దిస్ సబ్ ఏరే, ఈ సబ్ ఏరే చెక్ చేస్తా. సో ఈ సబ్ ఏరే చెక్ చేయడానికి నేను ఏం చేస్తా అంటే ఐ విల్ అప్డేట్ ఆర్ ఈక్వల్ టు మిడ్ -1. ఓకే, ఆర్ ఈక్వల్ మిడ్ -1 అన్నాను. బట్ ఈ కేసులో ఏం చేయాలి నేనంటే, ఈ కేసులో నేను ఏం చేసుకోవాలి, నాకు కావాల్సిన వాల్యూ కన్నా తక్కువ ఉంటే ఐ నీడ్ టు చెక్ దిస్ సబ్ అరే, దట్ ఈస్ ఎల్ ఈక్వల్ టు మిడ్ +1. సో అండ్ ఇది లూప్లో ఇటరేట్ అవుతూ ఎప్పుడు బ్రేక్ అవ్వాలి, ద మూమెంట్ లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ పొజిషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అవ్వాలి. సో నేను ఎప్పుడు ఏం చేస్తాను, వైల్ L less than or equal to రైట్. సో ఇదేమైంది, ఈ రెండు సేమ్ పొజిషన్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేసి దెన్ ఇట్ విల్ బ్రేక్ అన్నట్టు. ఇంకా లూప్ మనకి అవసరం లేదు, ఎందుకంటే వీ చెక్ ఆల్ ద వాల్యూస్ చెక్ చేసిన తర్వాత కూడా మన టార్గెట్ దొరకలేదు కాబట్టి వీ కెన్ సే దట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద ఏరియా అని కన్ఫర్మేషన్తో వీ కెన్ బ్రేక్ ఇట్ అన్నట్టు. సో ఇది ఏంటి, క్లాసిక్ లెఫ్ట్ అండ్ రైట్ 2 పాయింటర్ అప్రోచ్ అన్నట్టు. బైనరీ సెర్చ్ కూడా దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఇంటర్వ్యూలో అడగరు. బైనరీ అప్రోచ్ అనేది బై డిఫాల్ట్ మీకు వచ్చి ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ ఈ క్వశ్చన్ వస్తుందని కాదు, వీ నీడ్ టు నో హౌ ఇట్ వర్క్స్. Then ఇంకా most classic example for 2 pointer approach and what we can say is palindrome. So palindrome is basically మనం 2 pointer approachతో చెక్ చేయొచ్చు గివెన్ స్ట్రింగ్ ఇస్ palindrome or not అని. ఎలా, లెట్స్ సే ఎగ్జాంపుల్ A B B C D C B B A. సో నేను ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను నేను. సో ఐ నీడ్ టు చెక్ వెదర్ దిస్ ఈజ్ palindrome ఆర్ నాట్. palindrome అంటే ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి చదివిన సేమ్ వర్డ్ వస్తుంది, దట్ ఈస్ palindrome. సో నేను లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి చదవడం కంటే వాట్ ఐ కెన్ సింప్లీ డూ ఈస్ టేక్ 2 pointers అగైన్, లెఫ్ట్ టు రైట్ తీసుకుని వాట్ ఐ కెన్ డూ ఈస్ కంపేర్ దీస్ వాల్యూస్. సో ఎందుకు కంపేర్ చేయడం, లెఫ్ట్ నుంచి రైట్ చదివినా, రైట్ నుంచి లెఫ్ట్కి చదివినా సేమ్ ఉండాలంటే లెఫ్ట్లో ఫస్ట్ వర్డ్, రైట్లో ఫస్ట్ వర్డ్ రెండు సేమ్ ఉండాలి. అలానే వి చెక్ అన్నట్టు. సో వి చెక్ 0 1 2 3 4 5 6 7 8. సో ఐ చెక్, దీనికి ఎస్ అని వాల్యూ ఇస్తాను నేను. ఇఫ్ ఎస్ ఆఫ్ ఎల్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఆర్, ఈ రెండు సేమ్ ఉన్నాయని ఏంటి, ప్రస్తుతానికి వీ మైట్ నో దిట్ కెన్ బి ఏ palindrome, ఇది palindrome అవ్వచ్చు. సో ఐ కంటిన్యూ అన్నట్టు. సో నేను లెఫ్ట్ +1 రైట్ -1. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న లెఫ్ట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. సో లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది, సో లెఫ్ట్ ఇక్కడికి వచ్చింది, అండ్ రైట్ కూడా డిక్రిమెంట్ చేసే కాబట్టి ఇట్ కమ్స్ టు హియర్. ఎల్స్ కేస్ ఏంటి, రెండు సేమ్ కాలేదని వీ నో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎ palindrome. సో వీ కెన్ డైరెక్ట్లీ రిటర్న్ ఫాల్స్.
సో ఈ లూప్ ఎప్పటిదాకా ఎండ్ ద మూమెంట్ రెండు సేమ్ పొజిషన్కి వచ్చి అది చెక్ చేసిన తర్వాత దిస్ లూప్ ఎండ్. సో అప్పుడు నేను ఏం రాసుకోవచ్చు, వైల్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఈ లూప్ ఎండ్ అయింది అనుకోండి, కంప్లీట్గా ట్రావెల్ ఎండ్ అయిందంటే వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. సో నేను ఏం చేయొచ్చు, రిటర్న్ ట్రూ. సో ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 పాయింటర్ అప్రోచ్ దీస్ ఆర్ బేసిక్ ప్రాబ్లమ్స్. దీనిలో మనకి ఏం ఎక్కువ కాంప్లెక్సిటీ కానీ లాజిక్స్ ఉండవు. సో పాలిండ్రోమ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు ఇంటర్వ్యూలో అడగరు. దీస్ ఆర్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ హౌ 2 పాయింటర్ అప్రోచ్ వర్క్. ఇది బేసికలీ టేక్ 2 పాయింటర్స్ అండ్ ట్రావెల్ ఐదర్ ఇన్ సేమ్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఇంప్లిమెంట్ సమ్ లాజిక్ టు ఫైండ్ ద సొల్యూషన్ అన్నట్టు. సో ఇది 2 పాయింటర్ అప్రోచ్ ఇంట్రడక్షన్. సో వాట్ వీ డిస్కస్ టిల్ సో ఫార్, మనకి పాయింటర్ అంటే ఏంటో తెలిసింది. దెన్ వీ డిస్కస్డ్ వేర్ వీ యూస్ 2 పాయింటర్ అప్రోచ్, ఇక్కడ అరే, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, అండ్ హౌ టు ఐడెంటిఫై, వి నో హౌ టు ఐడెంటిఫై దీస్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత సబ్ కేటగిరీస్ ఆఫ్ 2 పాయింటర్ అప్రోచ్. 2 పాయింటర్ అప్రోచ్లో ఇంకేం సబ్ కేటగిరీస్ ఉన్నాయి కూడా చూసాం. దాని తర్వాత వీ ట్రై టు సీ హౌ 2 పాయింటర్ అప్రోచ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. 2 పాయింటర్ అప్రోచ్ ఎలా ఇంప్లిమెంట్ అయ్యిద్దో కూడా చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ వీ నీడ్ టు నో హౌ వీ కెన్ ట్రావెల్. ఎలా ట్రావెల్ అవ్వచ్చు, ఐదర్ ఇన్ ఆపోజిట్ పొజిషన్ ఆర్ ప్యారలల్ పొజిషన్. ప్యారలల్ పొజిషన్ మీన్స్ ఒకే ఆపోజిట్ పొజిషన్లో ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో దగ్గర రావడం, లేదా ప్యారలల్ పొజిషన్లో ఉండి ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవ్వడం మోస్ట్ ఆఫ్ ది టైం. దాని తర్వాత వాట్ వీ డిస్కస్, అసలు 2 పాయింటర్ అప్రోచ్ వల్ల మనకి ఏం బెనిఫిట్, అసలు ఏం ఆప్టిమైజ్ అవుతుందంటే వి నో ద టైం కాంప్లెక్సిటీ ఇలా ఆప్టిమైజ్ అవుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఇలా ఆప్టిమైజ్ అవుతుంది. దెన్ వీ ట్రై టు see how 2 పాయింటర్ approach is implemented in basic examples like reverse a string or binary search or a palindrome. These are basic examples of how 2 పాయింటర్ approach works. సో ఇదైతే ఇంట్రడక్షన్ వీడియో. ఐ ఆమ్ గెస్సింగ్ లైక్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.